నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎంఐఎంకి కంచుకోటగా ఉన్న ఈ సీటుపై ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గురిపెట్టింది. విరించి హాస్పిటల్ చైర్మన్ మాధవీలతను అభ్యర్థిగా ప్రకటించింది. పాతబస్తీలో సమ్మర్ ప్రారంభానికి ముందే ఎలక్షన్ హీట్ మొదలైంది. అప్పుడే హాట్ కామెంట్స్ చేస్తూ తన ప్రచారాన్ని పదునెక్కించారు ఓవైసీ. రాజకీయంగా ఏమైనా చేయండి, ధైర్యంగా ఎదుర్కొంటా, అంతేకాని వ్యాపారాల్లో సంపాదించిన కోట్ల సొమ్ముతో అనైతిక రాజకీయాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ బెల్ మోగించారు అసదుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్ లోక్సభ స్థానం అంటే దశాబ్దాలుగా అది ఎంఐఎం అడ్డా. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నా ఎక్కడ చర్చ సాగినా 16 స్థానాల్లోనే ఎన్నికలు అనేలా విశ్లేషణలు ఉంటాయి. ఫలితం ఎలాగూ ఎంఐఎంకి అనుకూలంగా ఉంటుందని, ఈసారి మాత్రం త్రిముఖ పోటీ గట్టిగానే ఉండబోతుందన్నది స్పష్టం. బీజేపీ నుంచి విరించి హాస్పిటల్స్ చైర్మన్ మాధవీలత బరిలోకి దిగుతున్నారు. హిందువుల్లో మంచి పేరున్న మాధవీలత బరిలోకి దిగుతూ ఉండటంతో ఎంఐఎం నేతలకు గుబులు పట్టుకుంది. పాత బస్తీలో ఏకఛత్రాధిపత్యం నడిపిన అజద్ను ఈసారి ఓడిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే రాజాసింగ్ లాంటి కట్టర్ హిందువులు ప్రచారం మొదలుపెట్టారు. మజ్లిస్ ముస్లిం ఓటు బ్యాంక్ను నమ్ముకుంటే బీజేపీ హిందూ ఓటు బ్యాంక్ను నమ్ముకుంది. దీంతో హైదరాబాద్ లోక్సభలో బీజేపీ వర్సెస్ ఎంఐఎంగా మారనుంది.